హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వరలక్ష్మి పొదరిల్లు. ఈరోజు మనం మష్రూమ్ బిర్యానీ చేసుకుందాం. ముందుగా మష్రూమ్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. మీ ఇష్టం, ఒకటైనా చేసుకోండి, దీంట్లో రెండైనా చేసుకోండి. పెద్దగా ఉంటే రెండు, చిన్నగా ఉంటే ఒకటిగా చేసుకోండి. ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న తర్వాత నేను ఈరోజు బాస్మతి రైస్ కుక్కర్లో కరెంటు కుక్కర్లో చేస్తున్నాను. నేను 3 గ్లాసుల రైస్ తీసుకున్నానండి. ఈ విధంగా శుభ్రంగా కడిగి పెట్టుకొని 1 గ్లాస్కి 2 గ్లాసుల వాటర్ చొప్పున వాటర్ పోసి నానబెట్టుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనము మష్రూమ్ని మ్యారినేట్ చేసుకుందాం. ముందుగా ఉప్పు తగినంత, రుచికి తగినంత ఉప్పు, కారం, ధనియాల పొడి, తర్వాత నిమ్మరసము, పసుపు, కొద్దిగా పెరుగు లేదా మజ్జిగ వేసి బాగా కలిపి పెట్టుకుందాం. నేనైతే కొద్దిగా పల్చటి మజ్జిగ వేసి పెడుతున్నాను. దాదాపు ఒక 10 నిమిషాల పాటు ఇవన్నీ నాననివ్వాలి. చాలా అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా చేసుకొని తిని కామెంట్ బాక్స్లో ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి, ఓకేనా? ఇప్పుడు ఇవన్నీ కలిపి పక్కన పెట్టేసుకుందాం కదా. 10 నిమిషాలు అయిపోయిందేమో చూద్దాం. వావ్, చూడండి 10 నిమిషాలు అయిపోయింది, చక్కగా నానిపోయింది. ఇప్పుడు ఈ బియ్యాన్ని నేను రైస్ కుక్కర్లో పెట్టేస్తాను. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ పెట్టి వేడి చేసుకున్న తర్వాత హోల్ గరం మసాలా, తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, తర్వాత కరివేపాకు, టొమాటోలు ఇవన్నీ వేసి బాగా వేయించుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు చక్కగా వేసి ఎర్రగా వేయించుకున్న తర్వాత టొమాటోలు, పుదీనా, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ వేసుకుందామండి. చక్కగా మగ్గించుకోవాలి. మంచి అరోమా వచ్చేంత వరకు మగ్గించుకోవాలి. మగ్గిన తర్వాత ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ వేసుకుందాం. బాగా మగ్గినాయి కదా. ఇప్పుడు మనం ఇంతకుముందు రైస్ కుక్కర్లో బియ్యం కడిగి పెట్టుకున్నాం కదా, వాటిలో ఈ తాలింపునంతా వేసేసుకోవాలి. చూడండి చక్కగా ఎంత బాగా మగ్గినాయో. ఉప్పు, కారం, పసుపు, ఆవాలు, జీలకర్ర, మళ్ళీ తర్వాత టొమాటోలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసుకున్న తర్వాత మ్యారినేట్ చేసుకున్న మష్రూమ్స్ని కూడా వేసి బాగా కలిపి దగ్గరికి కూరలాగా నూనె పైకి తేలే విధంగా ఉడికించుకోవాలి. చక్కగా ఉడికిపోయినాయి. ఇప్పుడు మష్రూమ్ ఉడికిపోయిందా లేదా అని ఒక గరిటెతో ఇలా నొక్కి చూడండి. చక్కగా ఉడికిపోయింది. ఇదంతా తీసుకొచ్చి ఇప్పుడు కడిగి పెట్టుకున్న రైస్లో వేసేద్దాం. వావ్, చూడండి బాస్మతి రైస్లో వేసేసి రైస్ కుక్కర్లో పెట్టేసుకోవడమే. చాలా ఈజీ ప్రాసెస్. ఎంత బాగుంటుందో ఈ మష్రూమ్ బిర్యానీ. కలిపేసి ఒకసారి రైస్ కుక్కర్లో పెట్టేసుకుందాం. నేను చూడండి ఈ విధంగా కరెంట్ రైస్ కుక్కర్లో పెట్టేశాను. ఇప్పుడు ఉడికిందో లేదా చూద్దాం. వావ్, చూడండి ఎంత సూపర్గా ఉడికింది. కొద్దిగా ఇంకా ఎసరుంది మనకు. ఈ ఎసరు మొత్తం పూర్తిగా ఇంకిపోయేంత వరకు ఉడకనివ్వాలి. చూడండి అక్కడక్కడ కొద్దిగా ఎసరు కనిపిస్తుంది కదా. మూత పెట్టి 2 నిమిషాలు ఆగనిద్దాం. వావ్, చూడండి ఎంత సూపర్గా ఉందో. చక్కగా ఉడిపోయింది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.